మేఘాలయ హనీమూన్ మర్డర్ మిస్టరీ మరువక ముందే అలాంటి దురదృష్ట ఘటనే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. కట్టుకున్న భార్యే భర్తను హత్య చేయించింది. పెళ్లి జరిగిన నెల రోజులకే ఆ నవవరుడికి 100 ఏళ్లు నిండాయి. ప్రేమికుడి మోజులో హత్య చేయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొదట కిడ్నాప్ చేసి తర్వాత హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యంలోని ఓ చెరువు వద్ద పడేశారు. పోలీసులు తమదైన శైలిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మృతదేహాన్ని గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంట వీధికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి గంటా జయరాం, శకుంతల దంపతులకు ఓ కుమార్తె, 2 కుమారులున్నారు. చిన్న కుమారుడు గంటా తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన రామకృష్ణ, సుజాత కూతురు ఐశ్వర్య అలియాస్ సహస్ర ఐశ్వర్య. తల్లి సుజాత ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఐశ్వర్యకు తేజేశ్వర్తో వివాహం కుదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం జరగాల్సి ఉన్న అమ్మాయి ఆ సమయంలో కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దయింది. అయితే అప్పటికే తేజేశ్వర్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. పేరెంట్స్ వద్దని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకుంటారని పట్టుబట్టి మే 18న గద్వాల జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య తల్లి, కుటుంబ సభ్యులంతా దగ్గరుండి పెళ్లి జరిపించారు. బంధువుల సూచన మేరకు తేజేశ్వర్ తల్లిదండ్రులు కూడా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లైన కొద్ది రోజులకే అంటే ఈ నెల 17న ఇంట్లో నుంచి బయటకెళ్లిన తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో ఇదే నెల 18న గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా తమ్ముడికి పోయిన సంవత్సరం డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. అమ్మాయికి మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత జనవరి 13న మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము పెద్దల సమక్షంలో. మ్యారేజ్ 5 రోజులు ఉండగా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు నా దగ్గరికి వచ్చి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నా గురించి బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది అని చెప్పి నాతో చెప్పాడు. ఏడుస్తూ చెప్పాడు. అగ్రిమెంట్ రాసుకున్నాం అనమాట. పెళ్లి పెటాకులు అయింది. తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు, అసలు అమ్మాయి ఎవరినైనా చేసుకోవచ్చు, మీకు మాకు సంబంధం లేదు అని నేను ఎంక్వైరీ చేస్తూ తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఎఫైర్ ఉందని నాకు తెలిసింది. అప్పటికి మా తమ్ముడు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడిండు, జీర్ణించుకోలేకపోయిండు. తర్వాత మాకు తెలియకుండా ఆ అమ్మాయిని కలవడం, అమ్మాయి వాళ్ళ అమ్మని కలవడం, వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని ఊర్లలో తిరగడం, కర్నూలు మొత్తం తిరగడం. కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా అని చెప్పిందట. పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. అంటే లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో, అందుకే భయం అవుతుందన్న అంటే నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత నాకు 2-3 రోజులైనా మా తమ్ముడు ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడి భార్యపై అనుమానం వచ్చింది. ఆ అమ్మాయి ఏదో చేసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు కొనసాగించగా కొందరు వ్యక్తులు అతన్ని కారులో తీసుకెళ్లినట్లు గుర్తించారు. వాళ్లు తమకు వ్యవసాయ పొలాలు కొనుగోలు చేసేందుకు చూపాలని, అందుకు తగిన కమిషన్ కూడా ఇస్తామని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దాటి వెళ్లిన సదరు కారు తిరిగి కర్నూలు వైపు వెళ్లినట్లు గుర్తించారు. గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా పాణ్యం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో 21వ తేదీ రాత్రి నంద్యాల జిల్లా పాణ్యం పరిధిలోని పిన్నాపురం పరిధిలో గాలేరు నగరి కాలువలో తేజేశ్వర్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించి గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య చేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు శవ పరీక్ష చేయించారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మాత్రం ఐశ్వర్యపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే కర్నూలులోని ఎస్బీఐ సర్కిల్ వద్ద ఉండే ఓ బ్యాంకు హౌసింగ్ మేనేజర్ ఈ హత్య చేయించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సదరు బ్యాంకు మేనేజర్, అతని డ్రైవర్ కోసం గద్వాల పోలీసులు, కర్నూలు పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టారు. మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ.
ఇచ్చిన రోజు నుంచి మేము అంత అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే. ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి, అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ ఒక పక్కా ప్రణాళికతోనే తేజేశ్వర్ను కర్నూలు జిల్లాకు చెందిన ముఠా సభ్యులు కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ అమ్మాయి ప్రవర్తన పట్ల తమకు అనుమానంగా ఉండటంతో పెళ్లొద్దని చెప్పినా తమ కుమారుడు కావాలని పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తేజేశ్వర్ కిడ్నాప్ జరిగిన రోజు భార్య ఐశ్వర్య, తల్లి సుజాతలు గద్వాలలోనే ఉన్నారు. వారికి తేజేశ్వర్ కిడ్నాప్ అయ్యాడన్న ఆందోళన అస్సలు కనిపించనే లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల విచారణలో భాగంగా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య కాల్ డేటాను పరిశీలించగా అందులో తన మాజీ ప్రియుడు తిరుమలరావుకు దాదాపు 2000 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆ దిశగా పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. హత్య కేసును ఛేదించేందుకు గద్వాల పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమలరావు, ఐశ్వర్య, సుపారీ గ్యాంగ్లోని 2 సభ్యులు, కార్ డ్రైవర్, ఐశ్వర్య తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు గద్వాల పోలీసులు.